సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, అసలు ఏం జరుగుతుంది మా డబ్ల్యూడబ్ల్యూలో? ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీద ఒకటి తెలుసు ఉంటుంది. రీసెంట్లీ నేను మీ అందరికీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే, రోమన్ రేన్స్ ఒకవేళ ఓడిపోతే రెస్సల్ మేనియాలో డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోతారని రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పినారని నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఏమని చెప్తున్నారు తెలుసా? కోడీ రోడ్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను ఒకవేళ అంటే మన కోడీ రోడ్స్ అంట ఈ రెస్సల్ మేనియాలో తన స్టోరీని ఫినిష్ చేయకపోతే, అంటే కోడీ రోడ్స్ ఒకవేళ ఈ రెస్సల్ మేనియాలో ఓడిపోతే అంట కోడీ రోడ్స్ రెస్లింగ్ వదిలేస్తారంట, అంటే ఫైట్ చేయరంట అండ్ కామెంటరీ చేస్తారంట. గాయస్, మీకు అర్థమవుతుంది, అది చాలా క్లియర్లీ కరియర్ వర్సెస్ కరియర్ అయిపోతుంది. అండ్ నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం ఇది. రోమన్ రేన్స్ ఓడిపోతే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ ఏమో ఒకవేళ ఓడిపోతే రెస్లింగ్ చేయడంటే డైరెక్ట్ ఇప్పుడు అంటే ఒక కామెంటర్లా మారిపోతాడని మన కోడీ రోడ్స్ చెప్తున్నాడు. సో ఈ మ్యాటర్ గురించి మనం కొంచెం క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాము. అండ్ మన రెస్ల్మేనియా డేట్ అండ్ టైం గురించి మాట్లాడదాం. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో మన రెస్ల్మేనియా డేట్ అండ్ టైం గురించి నిజం చెప్తాం. చాలా కామెంట్స్ అంటే ఓపెన్లీ చెప్పాలంటే చాలా మందికి ఆల్రెడీ తెలుసు రెస్ల్మేనియా డేట్ అండ్ టైం, చాలా మంది తెలుసు. బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి మన రెస్ల్మేనియా డేట్ అండ్ టైం తెలియదు అనమాట. సో అందుకని చాలా మంది నాకు కామెంట్స్లో అండ్ స్పెషల్లీ మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న రెస్ల్మేనియా డేట్ అండ్ టైం గురించి ప్లీజ్ చెప్పని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ మీరు అడిగిన తర్వాత నేను చెప్పకుండా ఉంటాను నా బాస్, అంటే మీ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. సో మన రెస్ల్మేనియా డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు వాళ్ళ పోస్టర్ల పైన చాలా క్లియర్లీ April 6 అండ్ April 7 అని కనిపిస్తుంది. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారము మన ఇండియాలో మన రెస్ల్మేనియా April 7th రోజు అండ్ April 8th రోజు మార్నింగ్ వస్తుంది, ఓకే? సో మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మేబీ అంత మంచిగా ఉంటే మన రెస్ల్మేనియా అంటే మార్నింగ్ 4:30 కిక్ ఆఫ్ కావచ్చు, లేదంటే 4:30 నుంచే మెయిన్ షో చూడకుండా దొరకవచ్చు. అంటే ఏదున్నా ఇది లేకున్నా 4:30 నుంచి మాత్రం మన రెస్ల్మేనియా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు మన April 7th రోజు అండ్ April 8th రోజు మార్నింగ్ 4:30 నుంచి మీరు యాక్టివ్ ఉండండి. అండ్ ఒకవేళ 5:30 నుంచి మెయిన్ షో స్టార్ట్ అయినా ప్రాబ్లం లేదు. బట్ ఒక్కోసారి చెప్పలేదు మెయిన్ షో 4:30 నుంచి మీకు కావచ్చు అన్నమాట. సో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మార్నింగ్ 4:30 అని అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో మీరు మార్నింగ్ 4:30 నుంచి యాక్టివ్ ఉంటే సరిపోతుంది అనమాట. డేట్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. April 7th అండ్ April 8th రోజు మార్నింగ్ మనకి 4:30 నుంచి మన రెస్ల్మేనియా నైట్ 1 April 7th రోజు, రెస్ల్మేనియా నైట్ 2 ఏమో April 8th రోజు మనకి మార్నింగ్ 4:30కి చూడడానికి దొరుకుతుంది, ఓకే? సో వీళ్ళు చాలా మంది అడిగినారు. సో అందుకని నేను అందరికీ మా రెస్ల్మేనియా డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లారిటీ ఇచ్చేసినాను. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారు అంటే ఈరోజు 4th అనమాట. సో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, ఓన్లీ 2 days ఉన్నాయి మధ్యలో. అండ్ 2 days తర్వాత మనకి రెస్ల్మేనియా ఫైనలీ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈసారి రెస్ల్మేనియా మామూలుగా ఉండదు బాస్. అండ్ రెస్ల్మేనియా అంటే గుర్తు వచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే నేను చెప్పినాను అంటే మేబీ ఇది వర్షం అనుకుంటా అని. సో చాలా అంటే చాలా వర్షం పడుతుందంట గాయస్. చూడండి, ఇప్పుడు రెస్ల్మేనియా ఎక్కడ ఉందో అంటే ఆ ప్లేస్లో చాలా అంటే చాలా వర్షం పడుతుంది అన్నమాట. మొత్తం మన డబ్ల్యూడబ్ల్యూ రెస్ల్మేనియా సెటప్ మొత్తము చాలా గడబడైపోతుందంట ఆ వర్షం వల్ల. చాలా భయంకరమైన వర్షం పడుతుందంట. అండ్ వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇంకో 1 dayలో మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. అండ్ April 7th అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం April 7th రోజు 10% ఛాన్స్ ఉంది. అండ్ April 8th రోజు రెస్ల్మేనియా నైట్ 2 కోసము అంటే అక్కడ వెదర్ అంటే మొత్తం క్లియర్ ఉందన్నమాట, వర్షం లేదని చెప్తున్నారు. సో చూద్దాము. అంటే ఇప్పుడు వర్షం అనేది ఒక్కోసారి వెదర్ ఎంత అప్డేట్ ఇచ్చినా సరే ఒక్కోసారి మొత్తం గడబడైపోతుంది అన్నమాట. సో దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ప్రెజెంట్ కోసం అయితే అక్కడ చాలా భయంకరమైన వర్షం ఉంది. సో దానివల్ల రెస్ల్మేనియాలో చాలా ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నమాట. కానీ చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు చాలా లక్షల మంది అక్కడ వస్తారు మన రెస్ల్మేనియా చూడడానికి. అండ్ ఎన్నో కోట్ల మంది రెస్ల్మేనియా కోసం ఎదురు చూస్తున్నారు. సో చాలా మంది రెస్ల్మేనియా మంచిగా జరగాలని కోరుకుంటారు. సో అంత మంచిగా ఉంటే దేవుని దయ వల్ల అంతా మంచిగా అయిపోతుంది అనమాట. అండ్ రెస్ల్మేనియా చాలా నీట్గా జరిగిపోతుంది. అండ్ రెస్ల్మేనియా డేట్ April 7th అండ్ April 8th రోజు మీరు కంపల్సరీ మార్నింగ్ 4:30కి చూడండి, ఓకే? అండ్ మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్, రీసెంట్లీ రాలో ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ వచ్చినారు. ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు రీసెంట్లీ రాలో. అండ్ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ వస్తున్నారని ముందే మా డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేసింది. అంత బాగుండే, చాలా మంచి సెగ్మెంట్, చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది రీసెంట్లీ రాలో. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడి చాలా మంది 3 million వ్యూవర్షిప్ అనుకున్నారు, 2.5 అనుకున్నారు. బట్ రియాలిటీ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ రాకి టోటల్
టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.784 మిలియన్ వ్యూవర్షిప్. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉన్నా లేకున్నా కాంపిటీషన్ మనం పక్కన పెట్టేస్తాము, బట్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే వ్యూవర్షిప్ ఓన్లీ 1.784 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జన రాకి 1.729 వచ్చింది అనమాట. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం పెరిగింది, బట్ ఇది స్టిల్ ఒక బేకార్ వ్యూవర్షిప్ అనమాట. ఎందుకంటే ఓన్లీ రోమన్ రీన్స్ అని కాదు, ద రాక్ లాంటి సూపర్ స్టార్ ముందే అడ్వర్టైజ్ ఉండే, రోమన్ రేన్స్ ముందే అడ్వర్టైజ్ ఉండే. అండ్ చాలా మంది మన ఛానల్లో అన్న రోమన్ రేన్స్ రాలో వస్తే వ్యూవర్షిప్ కంపల్సరీ 2 మిలియన్ వస్తాయి, 2 మిలియన్ వస్తే రోమన్ రేన్స్ రావాలి, రాలో వస్తే అప్పుడు చూడండి వ్యూవర్షిప్ 2 మిలియన్ వస్తాయని చాలా మంది చెప్తుండే. బట్ ఇప్పుడు ఎవరు ఏం చెప్పలేరు అనమాట, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అంటే ద రాక్ బి వచ్చినారు రీసెంట్లీ రాలో, రోమన్ రేన్స్ బి వచ్చినారు, బట్ అయినా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఓన్లీ 1.784 మిలియన్ వచ్చింది అనమాట. సో నాకు చాలా క్లియర్లీ ఫ్యూచర్ కనిపిస్తుంది మన యూఎస్ఏ నెట్వర్క్ పైన మన డబ్ల్యూడబ్ల్యూది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇదే సంవత్సరం అక్టోబర్లో మన స్మాక్ డౌన్ ఫాక్స్ నుంచి మళ్ళొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు స్మాక్ డౌన్కి 2 మిలియన్ ప్లేస్ వస్తుంది, కానీ ఐ థింక్ అంటే మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన రాగానే సినిమా మొత్తం మారిపోతుంది. 1.7 1.8 వస్తుంది అనుకుంటా. ఫస్ట్లో 2 మిలియన్ వస్తుంది, కానీ దాని మళ్ళొకసారి పడిపోతుంది, మేబీ ఏం చెప్పలేమో. అండ్ డబ్ల్యూడబ్ల్యూ నిజంగా చాలా మంచి పని చేసింది, అంటే నెట్ఫ్లిక్స్తో డీల్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూ చాలా మంచి పని చేసింది. ఎందుకంటే మీ అందరికీ ఒకటి తెలిసిన ముందు చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మనకి రా నెట్ఫ్లిక్స్ పైన చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే మన కంట్రీలో మన సేమ్ ఛానల్స్లో వస్తుంది, బట్ ఆలా కంట్రీలో మన రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది అనమాట. సో ఇప్పుడు రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుందంటే కంపల్సరీ వాళ్ళ కంట్రీలో వ్యూవర్షిప్ మాత్రం రాది అంటే పండుగనే అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి రాకి చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది అంటే ఇక మనకి చాలా అంటే బ్లడ్ మ్యాచెస్ ప్లస్ చాలా బూతులు చాలా బ్యాడ్ వర్డ్స్ అవన్నీ మనకి అంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి, అండ్ అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు అనమాట. సో నిజంగా చాలా మజా వస్తుంది మనకి ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు చెప్పండి మీకు రా వ్యూవర్షిప్ అని ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు కొంతమంది బ్రాక్ లెస్నర్ వస్తే పెరుగుతాయి అంటారు, బట్ రియాలిటీ ఏందో మేము ఒకటి తెలుసు. లాస్ట్ ఇయర్ మన బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు అంతేం పెరగలేదు అనమాట, అంటే 2 మిలియన్ క్రాస్ కాదు, 2 మిలియన్ లోపలనే ఉండే. సో అందుకని ఇప్పుడు ఈ వ్యూవర్షిప్ అయినా మీరు రియాక్షన్ ఇవ్వచ్చు అనమాట కామెంట్స్లో. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది రోండా రౌసీ గురించి. అండ్ బాస్ ఈ అప్డేట్ అంటే 1-2 డేస్ నుంచి వచ్చింది, కవర్ చేయాలా కవర్ చేయొద్దా అర్థం కాలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది అనమాట. మన రోండా రౌసీ మన డ్రూ గులాక్ గురించి మాట్లాడింది. అంటే చూడండి డ్రూ మ్యాకింటైర్ కాదు, కన్ఫ్యూజ్ కాకుండా మన డ్రూ గులాక్ గురించి మాట్లాడింది రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో. అండ్ మన రోండా రౌసీ ఏమని చెప్పిందంటే అంటే ఒక 2022లో అంట రోండా రౌసీ బ్యాక్ స్టేజ్ ఉన్నప్పుడు మన ట్రిపుల్ ఎస్తో మాట్లాడడానికి మన రోండా రౌసీ అక్కడ వెయిట్ చేస్తుందంట. అండ్ బ్యాక్ స్టేజ్ కొంతమంది రైడర్స్తో మాట్లాడుతూ ఉంటుంది మన రోండా రౌసీ, అంటే కొంచెం వెయిటింగ్ అంటే ట్రిపుల్ ఎస్ కోసం మాట్లాడి వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ రైడర్స్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమైందంటే మన డ్రూ గులాక్ వచ్చినారంట. అండ్ డ్రూ గులాక్ వచ్చి అంటే ఆ స్వెట్ పాయింట్ ఉంటుంది కదా, సో ఆ పాయింట్లో ఒక తాడు గుంజేసినారంట. సో నిజంగా చాలా షాకింగ్ తెలుసా. అండ్ ఇప్పుడు దానికి తాడనాలు ఏమైనా మీరే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు అది గుంజేసినారంట పాయింట్ది. సో అప్పుడే అక్కడ చాలా అంగం అయిపోయింది అనమాట. అంటే చాలామంది చాలా నార్మల్గా రియాక్ట్ అయినారంట, అసలు అంత పెద్ద మ్యాటరే కాదన్నట్టు రియాక్ట్ అయినారు. బట్ రోండా రౌసీ కోసం చాలా పెద్ద మ్యాటర్, ఎందుకంటే రోండా రౌసీ అసలు నీకు పిచ్చి అసలు ఏం చేస్తున్నావురా అని తిట్టిపడేసిందంట మన రోండా రౌసీ డ్రూ గులాక్కి. అనుకో ఇప్పుడు నా హస్బెండ్ నా పక్కన నిలబడి ఉంటే నువ్వు ఈ పని నాతో చేస్తుండేనా అని చాలా కోపం చేసిందంట ఆ టైంలో మన ది రోండా రౌసీ అని. అంటే రీసెంట్గా రోండా రౌసీ ఇంటర్వ్యూలో ఈ మాట అంటే ఇదంతా రివీల్ చేయంగానే సోషల్ మీడియాలో అయితే అందరూ అంటే డ్రూ గులాక్కి డబ్ల్యూడబ్ల్యూ తీసేయండి అంటే పాడు చేయండి తీసి పడేయండి అని చెప్పి చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ కోపం చూపించినారు. కానీ కరెక్ట్ ఇలాంటప్పుడే మా డ్రూ గులాక్కి రెస్పాండ్ ఇచ్చేసిన అంటే చాలా క్లియర్ రిప్లై ఇచ్చేసినారు. డ్రూ గులాక్ ఏమైనా రిప్లై ఇచ్చినారు అంటే చూడండి 2020లో అంటే రోండా రౌసీ బ్యాక్ స్టేజ్ ఉన్నప్పుడు నేను జస్ట్ హాయ్ చెప్పడానికి పోయినాను, ఆయన హాయ్ చెప్తున్నప్పుడు బై మిస్టేక్లీ నా చేయి తాకింది అన్నమాట పాయింట్కి. సో బై మిస్టేక్లీ తాకింది. సో అప్పుడు నేను ఇమీడియట్ రోండా రౌసీకి నేను సారీ అని చెప్పినాను అని మన డ్రూ గులాక్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి మాటకి నమ్ముతారు? ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ కాలంలో చాలా జరుగుతున్నాయనే మాట, కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు. సో ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది, మీరు రోండా రౌసీలు అంటే మీరు రోండా రౌసీ చెప్పింది నమ్ముతారా, లేదంటే మీరు మన డ్రూ గులాక్ చెప్తుంది నమ్ముతారా? చూడండి డ్రూ గులాక్ జబర్దస్త్ సూపర్ స్టార్, బ్యాక్ స్టేజ్ చాలా మంది ట్రైన్ చేస్తుంటారు, చాలా మంది సూపర్ స్టార్ అనమాట. ఆన్ టీవీలో కనిపించినా కనిపించకున్నా
మన బ్యాక్ స్టేజ్ మాత్రం చాలా వాల్యూ ఉంది మన డ్రూ గులాక్ది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇలా జరిగితే బ్యాక్ స్టేజ్ కంపల్సరీ ఇది కూడా జరుగుతుంది అనమాట. కనీసం ట్రిపుల్ హెచ్ అయినా కోపం చేస్తుండే, బట్ ఎవరు కోపం చేయలేదు, అందరూ నార్మల్గా ఉన్నారని మన రొండా రోజు చెప్పింది. అండ్ డ్రూ గులాక్ ఏమో జస్ట్ బై మిస్టేక్లీ తాకింది చేయని చెప్పినారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో, అంటే ఇప్పుడు డ్రూ గులాక్ నిజం చెప్తున్నారా లేదంటే మన రొండా రోజు నిజం చెప్తుందా గాయస్? ఇప్పుడు మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్ ఉంది. సో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే మీ ఎందుకు గుర్తుండొచ్చు, లాస్ట్ వీక్ రాలో, అంటే ఈ వారం లాస్ట్ వీక్ రాలో ద రాక్ కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. చాలా బ్లడ్ వచ్చేసింది మన కోడీ రోడ్స్కి. సో ఒక ఫ్యాన్ ఏంటంటే అదే పెయింటింగ్, అంటే మన ద రాక్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసింది, అంటే అది అంటే పెయింటింగ్ లా మార్చేసింది అనమాట. మార్చేసింది అనుకుంటాం, మేము చెప్పలేము. సో ఆ పెయింటింగ్ పైన ద రాక్ రియాక్ట్ అయినా, రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ద రాక్ ఏమైనా నిజంగా చాలా జబర్దస్త్గా ఉంది ఈ పెయింటింగ్. అండ్ కంపల్సరీ నేను కొంటాను దీనికి. అండ్ కొని ఇంకా ఎవరికి కాదు, మామా రోడ్స్కి గిఫ్ట్ ఇస్తానని చాలా క్లియర్లీ మన ద రాక్ రియాక్షన్ ఇచ్చినారు ఈ పెయింటింగ్ పైన. అండ్ బాస్ అంతేకాదు, హైలైట్ రియాక్షన్ ఏంటంటే మన AEW సూపర్ స్టార్ MJF రియాక్షన్ ఇచ్చినారు. అండ్ MJF ఏమంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు అంటే నా ఐడియాస్కి మొత్తం దొంగలిచ్చినావు, అంటే కోడీ రోడ్స్కి కొంచెం ఈ టైప్లో కొట్టినాను అండ్ కొడదాం అనుకున్నాను, బట్ నువ్వు అంటే కొట్టినని చెప్పినారు. మేబీ కొట్టినా కూడా ఇంతకుముందు మనం AEW చూడము. సో మన MJF ఏమని చెప్పినారంటే, నువ్వు మొత్తం నా ఐడియాస్ అంటే కోడీ రోడ్స్కి కొట్టే ఐడియాస్ నువ్వు మొత్తం దొంగలించినావు. అండ్ ఇప్పుడు ఏమో నువ్వు ఈ కాపీ యాడ్ గురించి మాట్లాడుతున్నావు. సో అందుకని చెప్తున్నాను, చూడండి నేను నీ ఫ్యాన్నే, కానీ ఇవన్నీ చేయగానే టైప్లో మన MJF ద రాకీ టైప్లో ట్వీట్ చేసి మరి రియాక్షన్ ఇచ్చినారనేమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. MJF ఎందుకు ట్వీట్ చేసిండు, MJF ఎందుకు WWE మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్కి నచ్చలేదు, అంటే AEW ఫ్యాన్స్ కావాలని కొంచెం స్పాట్ లైట్ కోసం ఇవన్నీ చేస్తుంటారని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేబీ MJF WWE వస్తారా అని కొంతమంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద రాక్ అండ్ మన ది లెజెండ్ మన స్టోన్ కోల్డ్ గురించి. సో చూడండి బాస్, ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ మధ్యలో ద రాక్ అండ్ స్టోన్ కోల్డ్ మధ్యలో మనకి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం చూడడానికి దొరకొచ్చు అని మరొకసారి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్లీ రా ఆఫ్ ఎయిర్లో మన ద రాక్ అటాక్ చేసినారు రెఫరీ పైన ద రాక్ బెల్ట్తో అటాక్ చేసినారు. మీరు అందరూ ఆ వీడియో చూసినారనుకుంటా. అండ్ ద రాక్ రియాక్షన్ ఇచ్చినారనేమాట. ఎప్పుడైనా సరే ద రాక్ ముందు, అంటే ద రాక్ ఎప్పుడు బ్యాక్ చూపేది, అంటే ఈ చూపేదన్నమాట. అంటే ద రాక్ బెల్ట్ పట్టుకొని ఉన్నప్పుడు, అంటే ద రాక్ చేతుల్లో బెల్ట్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ద రాక్ కి బ్యాక్ చూపేదు. బ్యాక్ చూపిస్తే మాత్రం ఇక దెబ్బ పడతానమాట. ఎందుకంటే నో వన్ సేఫ్, అంటే ఇక్కడ ఎవరు సేఫ్ లేరు ఈ WWEలో అని చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు. మన ద రాక్ రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటుంది అంటే, మన స్టోన్ కోల్ హిస్టరీలో అంటే రెఫరీవి, అంటే చాలా జబర్దస్త్ రెఫరీలా క్యారెక్టర్ ప్లే చేసినారు మన స్టోన్ కోల్. అండ్ ద రాక్ రెఫరీ పైన అటాక్ చేసినారు. సో మేబీ ఇలా మ్యాచ్లు, మేబీ ఇలా టాగ్ టీమ్ మ్యాచ్లో అంటే మన స్టోన్ కోల్ హ్యాస్ ఎ రెఫరీలో వస్తారా అంటే రూమర్స్ అయితే ఉన్నాయి, చెప్పలేము. రూమర్స్ నిజం కావచ్చు లేదంటే లేదు, జస్ట్ ఒక రూమర్స్ అనే మాట. ఎందుకంటే అంటే ద రాక్ రెఫరీ మీద అటాక్ చేసిన కదా, సో అప్పటి నుంచి రూమర్స్ వస్తున్నాయి. సో చెప్పలేము ఇప్పుడు ఏ రూమర్ అయినా ఎప్పుడైనా నిజం కావచ్చు. అందుకే నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేస్తున్నాను. మన స్టోన్ కోల్ హ్యాస్ ఎ రెఫరీలో వచ్చిన రావచ్చు ఇలా మ్యాచ్లో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. సో ఇప్పుడు మీరు ఏమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం చాలా పెద్ద సీరియస్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా క్లియర్లీ కరియర్ వర్సెస్ కరియర్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, మళ్ళొకసారి చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే నేను ఒకవేళ ఈ రసల్ మేనియాలో ఓడిపోతే మాత్రం, అంటే రోమన్ రేన్స్ అంటే ఈ రసల్ మేనియాలో టైటిల్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఓడిపోతే మాత్రం రోమన్ రేన్స్ WWEకి వదిలేసి వెళ్ళిపోతారని చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కోడీ రోడ్ చాలా పెద్ద ఇంటర్వ్యూ ఉండనమాట రీసెంట్లీ కోడీ రోడ్స్. కానీ మెయిన్ టాపిక్ గురించి మాట్లాడితే మన కోడీ రోడ్స్ ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారు అంటే, కోడీ రోడ్స్కి అడిగినారు అంటే ఒకవేళ మీ స్టోరీ ఫినిష్ కాకపోతే అసలు మేనియాలో మీరు ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ ఏందని అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, నేను ఒకవేళ ఈ రసల్ మేనియాలో నా స్టోరీ ఫినిష్ చేయకపోతే మాత్రం నేను ఇక ఫైట్ చేయను, నేను కామెంటరీ చేస్తానని చాలా క్లియర్గా చెప్పేసినారు మన కోడీ రోడ్స్. అండ్ అప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగినారు మన అదే ఇంటర్వ్యూలో కోడీ రోడ్స్కి. అండ్
అది ఏంటంటే కామెంటరీలో చాలా ఎక్కువ మనీ వస్తుంది, చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది, అందుకే నన్ను అడిగినప్పుడు మన కొడి రోడ్స్ ఏమని చెప్పినా అంటే డబ్బుల విషయం కాదు, మనీ గురించి కాదు, మెయిన్ ఏంటంటే చూడండి ఇప్పుడు అంటే ఫ్యాన్స్ అందరికీ నా పైన ఒక నమ్మకం ఉంది. ఫ్యాన్స్ అందరు వీ వాంట్ కోడి అని ఫ్యాన్స్ అందరు డిమాండ్ చేసినారు, అంత బాగానే ఉంది. అండ్ ఇలాంటప్పుడు అంటే ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా పైన నమ్మకం ఉందన్నమాట. ఫ్యాన్స్ అందరూ నా పైన ఒక నమ్మకం పెట్టుకుని కూర్చున్నారు. అండ్ నేను ఒకవేళ ఈ రెసల్ మేనియాలో ఓడిపోతే నేను ఒక్కరినే ఓడిపోను అన్నమాట. అంటే ఫ్యాన్స్ నమ్మకం ఓడిపోతుంది, అంటే ఫ్యాన్స్ అందరు నా పైన ఒక నమ్మకం పెట్టుకొని కూర్చున్నారు. సో అది మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ నేను ఓడిపోయినప్పుడు అంటే రోమన్ రేన్స్ స్పియర్ కొట్టినాడు, 1 2 3 పిన్ అయిపోయింది. ఓడిపోయిన తర్వాత మీరు నంబర్ అంటే మన కొడి రోడ్స్ అంటే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు నడుస్తారు కదా, సో ఆ వాక్ అంట చాలా పెద్ద వాక్ ఉండే అంట. అంటే ఆ వాక్ ఎప్పుడు మర్చిపోరంట. బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు ఆ దారి చాలా పెద్ద దారి అనిపించింది అంట. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరూ నువ్వు బాగానే చేసినావు అంటే బాగానే ఫైట్ చేసినావు, అంత బాగానే ఉండి ఏదో స్టోరీ ఫినిష్ చేస్తాను ఫ్యాన్స్ అయినా అక్కడ మాట్లాడినారంట. అంటే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ మాట్లాడతారు కదా, అక్కడ సైడ్లో ఉంటారు కదా, సో ఫ్యాన్స్ చెప్పినారంట. సో అందుకని మన కొడి రోడ్స్ ఏమని చెప్తున్నారంటే నేను ఒకవేళ ఈ రెసల్ మేనియాలో ఓడిపోతే ఇక నేను ఫ్యాన్స్కి ఏ ముఖం చూపించాలి చెప్పండి. అంటే ఫ్యాన్స్ నా పైన చాలా నమ్మకం పెట్టుకొని కూర్చున్నారు. సో ఇప్పుడు ఆ నమ్మకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఒకవేళ నేను ఓడిపోతే. సో అందుకని నేను ఫైట్ చేయను అనమాట. అంటే కొడి రోడ్స్ ఈ రెసల్ మేనియాలో ఓడిపోతే అంట ఫైట్ చేయరంట, డైరెక్ట్ కామెంటరీ సైడ్ వెళ్ళిపోతే కామెంటరీ చేస్తారని కొడి రోడ్స్ చెప్పినారు. రోమన్ రేన్స్ ఏమో నేను ఈ రెసల్ మేనియాలో ఓడిపోతే నేను ఇక వెళ్ళిపోతానని మన రోమన్ రేన్స్ చెప్తున్నారు. సో దీనమ్మ అసలు ఏమవుతుంది అంటే అసలు ఏమైనా నాటకాలు జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిజం చెప్పాలంటే చాలా వర్డ్స్ వచ్చినాయి, బట్ నేను చాలా కంట్రోల్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మజాక్ కాదన్నమాట. అంటే ఇది కరియర్ అయిపోతుంది. రోమన్ రేన్స్ ఒక మాట చెప్పేసిండు ఆల్రెడీ. రోమన్ రేన్స్ నేను వదిలేసి వెళ్ళిపోతా అన్నప్పుడు అది ఒక బ్లాక్ మెయిల్ చేసినట్టు అనిపించింది, బట్ ఇది ఎక్కడో కరెక్ట్ కాదు కదా. అంటే నేను ఓడిపోతే వెళ్ళిపోతా అనడం కరెక్ట్ కాదు. సో ఇది చాలా క్లియర్లీ బ్లాక్ మెయిల్ అన్నమాట. అండ్ ఇప్పుడు కొడి రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొడి రోడ్స్ ఏమంటున్నారు అంటే నేను ఒకవేళ ఓడిపోతే కానీ కామెంటరీ చేస్తా అని మన కొడి రోడ్స్ చెప్తున్నారు. సో చాలా క్లియర్లీ ఇది ఒకటి ఏమైపోయిందంటే ఇది కరియర్ వర్సెస్ కరియర్ అయిపోతుంది. నిజంగా ఈ మ్యాచ్ చాలా సీరియస్ మ్యాచ్ అనే మాట. చూడండి ఇప్పుడు మీరు నా గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు నేను చాలా క్లియర్ ఒక మాట చెప్పిస్తాను. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఓకే, అంటే రిజల్ట్ పైన నాకు ఆల్రెడీ చాలా రూమర్స్ వచ్చినాయి. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి నేను అందరితో షేర్ చేస్తాను. ఇంకా 2 days టైం ఉంది, ఇంకా చాలా వీడియోస్ వస్తాయన్నమాట. అంటే యాక్చువల్లీ ఈరోజే 2 వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు మార్నింగ్ జిమ్ నుంచి ఇంటికి రాగానంటే కొంచెము వేరే పనులు బిజీ అయిపోయినాయి అన్నమాట. సో అందుకని లేకపోతే ఈరోజు జిమ్ నుంచి రాగానే మార్నింగ్ నేను అంటే మధ్యాహ్నమే ఒక వీడియో చేసి ఈరోజు సెకండ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన రోమన్ రేన్స్ ద రాక్ ఇంటర్వ్యూ జరిగింది రీసెంట్లీ అని. సో అవన్నీ అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట, చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం ఒక చిన్న పని వచ్చినామంటే దానివల్ల కొంచెం బిజీ అయిపోయినాను. బట్ ఇప్పుడు రేపు నేను 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. రేపటి నుంచి మన రెసల్ మేనియా అయిపోయేంత వరకు ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా అప్డేట్ వస్తున్నాయి. మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ స్పెషల్ అంటే నిన్న నేను మీ అందరికీ మీ టీము కోడియా టీమ్ రోమన్ అడిగినప్పుడు మీరు చాలా మంది కామెంట్స్లో చాలా జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చినారనమాట. ఇలా మ్యాచ్ రిజల్ట్ కోసం ఇప్పుడు మన WWE చాలా కన్ఫ్యూజ్ అనమాట. ఇప్పుడు ఎవరి సైడ్ వెళ్ళాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి అది మన WWEకి అర్థం కాదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు కొడి రోడ్స్తో మాట్లాడుతుందా, ఇప్పుడు రోమన్ రేన్స్తో మాట్లాడుతుందా, ఇప్పుడు చూడాలి అదే. సో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు మళ్ళొకసారి నేను అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ ఈ క్వశ్చన్కి మీకు కంపల్సరీ ఆన్సర్ చేయండి కామెంట్స్తో. మీకోసం ఎప్పుడు మన కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది కరెక్టా అంటే మన రోమన్ రేన్స్ వదిలేసి వెళ్ళిపోతా ఓడిపోతే అని రోమన్ రేన్స్ చెప్పినారు. కొడి రోడ్స్ నేను కామెంట్ చేస్తాను, నేను రెస్లింగ్ ఒకవేళ ఓడిపోతే అని మన కొడి రోడ్స్ చెప్తాను. సో సారీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అండ్ సారీ మన కొడి రోడ్స్ ఫ్యాన్స్, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదనమాట. ఇద్దరు రాంగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంటే రోమన్ రేన్స్ అండ్ కొడి రోడ్స్ అంటే నిజం చెప్పాలంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో దీనిపైన ఒకవేళ అంత మంచిగా ఉంటే రేపే నేను సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో మీకు కొంచెం యాక్టివ్ ఉండండి. కానీ మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గా.